ఆయన ఆడ వేములవాడ ఎమ్మెల్యే ఆది సీనన్న ఆయన పార్టీని పట్టుకొని 4 సార్లు ఓడిపోయినా పర్వాలేదు, పార్టీని వదిలిపెట్టే సమస్య లేదని 4 years గెలిచిన వాళ్ళు. వేధింపులు, ఎన్ని కేసులు, ఎన్ని కథ, వాళ్ళక మీరు వాల్యూ ఇవ్వండి. అసలైన కాంగ్రెస్ కదా వీళ్ళిద్దరు, వాకిడి శ్రీహరి అడ్లూరు లక్ష్మణ్. మరి ఎందుకో వాళ్ళకెందుకో క్లాసులు ఇస్తలేరా మీరు? సిరిసిల్ల కలెక్టర్కి అట్లనే పాడైందంట. ప్రభుత్వ విప్పు చెప్పినా కూడా నువ్వు ఇంటలేవంటే ప్రభుత్వ విప్పు వీళ్ళందరూ వెయిట్ చేయాలి. కలెక్టర్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేయాలి. కలెక్టర్ రాసుకొచ్చారు వాళ్ళ కొడుకు మర్యాద ఇస్తలేట ఎంపీకి గడ్డ వంశీకృష్ణకు, వాళ్ళ పేపర్ రాసుకుంటా. ఇగో ఇది మన మంత్రులకు ఎంత పెద్ద మంత్రుల వీళ్ళు. బ్యూరోక్రాట్లకు ఎట్లా అంటే చీపు, రాజకీయ నాయకులు అంటే చీపు. మరి ఎందుకు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ప్రజలే కదా, ప్రజలు కట్టే పన్నులతోనే కదా మీకు ఇచ్చేది జీతాలు. ఆ ప్రజల పన్నులనే కదా మంత్రులు అడిగేది ఫైల్ క్లియర్ చేయమని. ఆయనకి ఇంట్లోకి వస్తున్నాయా? అడ్లూరు లక్ష్మణ్కి ఇంట్లోకి వస్తుందా? వాకిడి శ్రీహరికి ఇంట్లోకి వస్తుందా? లేదంటే వివేక్ వెంకట స్వామికి ఏమైనా పైసలు లేకున్నాడా? మళ్ళీ ఇదంతా తెలిసి ఏమన్నా మళ్ళీ చర్యలు తీసుకుంటారా పెద్దోళ్ళు? మరి చర్యలు తీసుకోరు, కావాలని పోనీ ఆడు కావాలని ఇచ్చినాం మంచిగా ఇంకోసారి అను ఈ వెనకాల నుంచి ఇల్లు ఎగేస్తూ ఉంటారు. ఇది అనువే